రీసెంట్‌గా మా ఇంట్లో జరిగిన పూజ కోసం కొన్ని రోజెస్ అయితే తెచ్చాం కదండీ! అండ్ ఆ రోజెస్ అయితే నేను కొన్ని రోజులు ఇట్లా వజేలో పెట్టి డిస్‌ప్లేలో ఉంచాను. అండ్ అవి కూడా ఇప్పుడు ఎండిపోవడం స్టార్ట్ చేశాయన్నమాట. సో, కొన్ని బావున్న రోజ్ స్టెమ్స్ అయితే తీసుకొని రోజ్ ప్రొపగేషన్ చేద్దామని ట్రై చేస్తున్నాను. కొన్ని వీడియోస్‌లో చూసిన ప్రకారం ఈజీ మెథడ్‌లో ఇట్లా పైన కింద 45 డిగ్రీస్ యాంగిల్‌లో కట్ చేసుకొని వీటిని పసుపులో డిప్ చేసి ప్లాన్ చేసుకున్నామండి. సో, ఇక్కడ ఒక లేయర్ ఖాళీగా ఉంది. విత్తనాల్లో వస్తాయేమోనని బంతిపూలు విత్తనాలు ఎండిపోయిన పూలేసాం కానీ బట్ సరిగ్గా ఏమీ రాలేదు. సో, అది కొంచెం క్లియర్ చేసేసి ఇక్కడ డిప్ చేస్తున్నాము. ఇక్కడ వస్తే వచ్చినట్టు, లేదంటే మన ప్లాన్ సక్సెస్ అవ్వనట్టే. అవి ఎలా వచ్చాయో నేను మీకు నా ఫ్యూచర్ వీడియోస్‌లో అప్డేట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో, నేనైతే ఇక్కడ పైన కింద ఆ రోజ్ స్టెమ్స్‌ని తీసుకొచ్చి పసుపులో డిప్ చేసి ప్లాన్ చేశాననమాట. బాగా ఎండ ఎక్కువ ఉందని పైన కవర్ కూడా కప్పానండి, ఎండిపోతాయేమోనని. కొంచెం మాయిశ్చర్ కూడా ఉంటుందని. సో, ఇక్కడైతే నేను మొత్తం అన్నీ నీట్‌గా ప్లాన్ చేసేసి మట్టి కూడా సరిగ్గా పెట్టేసి ఒక ట్రాష్ కవర్ తీసుకొచ్చి అది కట్ చేసి మొత్తం పైన ఒక లేయర్‌లా కప్పేసానండి. విండ్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఎగరకుండా వెయిట్స్ కూడా పెట్టాను. సో, ఎలా వస్తాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.